నమస్తే. ఆధ్యాత్మిక సాధకులకు ఈరోజు మనము ఒక మంచి విషయాన్ని తెలుసుకుందాము. అవధూత అంటే ఎవరు? సన్యాసి అంటే ఎవరు? ఆధ్యాత్మిక ప్రయాణంలో తప్పక తెలుసుకోవాల్సినటువంటి స్థితులు ఇవి. అవధూత అంటే కోటికి ఒక్కరు మాత్రమే ఉంటారు. ఎక్కడో ఎప్పుడో ఏమరపాటుగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. అవధూతల గురించి తెలుసుకుపోయే ముందు అసలు సన్యాసం గురించి తెలుసుకుందాం. సన్యాసం 4 రకాలుగా ఉంటుంది. వైరాగ్య సన్యాసం. వ్యర్థమైన విషయం వినటం, చూడటంపై ఆసక్తి తగ్గిపోతుంది. ప్రత్యేకించి ఇది ఇష్టము, అది ఇష్టం లేదు అనే భావన ఉండదు. అన్ని విషయాలపై మెల్లమెల్లగా అనాసక్తి మొదలవుతూ ఉంటుంది. ఇది వైరాగ్య సన్యాసం. రెండోది జ్ఞాన సన్యాసం. అనగా సత్సాంగత్యం ద్వారా లౌకిక వాంఛలు తగ్గిపోయి సత్య అసత్య విచక్షణతోటి జ్ఞానంతో నిత్యం కర్మలు ఆచరిస్తూ ఏది తనకు అంటకుండా ఉంటూ ఉంటారు. మూడవ సన్యాసం జ్ఞాన వైరాగ్య సన్యాసం. సాధన ద్వారా, ధ్యానం ద్వారా అభ్యసించి తనకు తాను అన్వయించుకొని నిత్య ఆనంద స్థితిలో జీవిస్తూ ఉంటాడు. జ్ఞాన వైరాగ్య సన్యాసులు. ఇది నాలుగవది కర్మ సన్యాసం. కర్మ సన్యాసము అనగా కర్మ సన్యాసం చేసేవాళ్ళు బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థ ఆశ్రమ ధర్మాలు నిర్వహిస్తూ ఫలితాన్ని ఆశించక కర్మలు చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. ఈ సన్యాసులు 6 రకాలుగా ఉంటూ ఉంటారు. ఒకటి శిఖ యజ్ఞోపవీతము, దండము, కమండలాలు ధరించి సంచారం చేయకుండా భక్తి మార్గంలో వసిస్తూ అల్పాహారం తీసుకుంటూ ఉంటూ ఉంటారు. బహుదకుడు. ఇతను రోజుకు 8 ముద్దలు ఆహారం తీసుకుంటూ నిత్యం సాధన చేస్తూ ఉంటారు. రెండోది హంస. ఇతను జడధారి అయి కోపీనం ధరించి ఉంటాడు. తర్వాత పరమహంసలు. వెదురు దండాన్ని కలిగి 5 గృహాల నుండి భిక్ష తెచ్చుకొని కౌపీనం మాత్రం ధరించి నిరంతరం సాధనలో ఉంటాడు. తుర్యాతీతుడు. ఇతను దేహాన్ని ఒక శవంలాగా చూస్తాడు. తర్వాత అవధూత. ఇతనికి ఏ విధమైన నిష్ఠ నియమాలు లేవు. జగత్ మిథ్య, నేను సత్యం అంటూ నాశనమయ్యే ఈ శరీరం నేను కాదు, చూసేవాడిని కనిపించే ఈ రూపం నాది కాదు, నాకు పాప పుణ్యాలు సుఖ దుఃఖాలు లేవు, గర్వము, మాత్సర్యము, తంబము, దర్పము, ద్వేషము అన్నిటినీ త్యజించి ప్రాణాలు నిలుపుకోవటానికి అగ్నిదేవుడికి కాస్త దొరికిన ఆహారం అర్పణ చేస్తూ దొరకని రోజు ఏకాదశి రోజుని ద్వాదశి అంటూ రాత్రింబవళ్ళు నిత్యం ఎరుకతో సంచారం చేస్తూ పిచ్చివాడిలాగా తిరుగుతూ ఉంటారు. కర్మలు అన్నీ క్షయం అయిపోయి వరించిన మోక్షం అనే కంబళి కప్పుకొని ఉంటాడు. నిర్వాణ షట్కానికి ప్రతిరూపం అవధూత యొక్క మరో రూపం. అవధూత అంటే ఎవరు అనగా బట్టలు విప్పుకొని తిరిగే పిచ్చివాడా, లేక భగవంతుని యొక్క అన్వేషణలో ఉన్మత్త ప్రలాపాలు చేస్తూ తిరిగే దేశ దిమ్మెర? కానే కాదు.
ఆత్మజ్ఞానం ఎలా అనిర్వచనీయమైనదో అవధూత యొక్క నిర్వచనం కూడా అంతే. నిర్వచనానికి నిబద్ధుడు కాడు ఆత్మజ్ఞాని. ఎవరిలో ఏ విధమైన సంకల్పాలు ఉత్పన్నం కావో, ఎవరు అన్నీ తెలిసి ఏమీ తెలియని అమాయకులుగా పిచ్చివారిలాగా ప్రవర్తిస్తారో, ఎవరు కర్తృత్వ భోక్తృత్వ అభిమానాలకు అతీతులై త్యాగశీలురై ఉంటారో, ఎవరు సమదర్శన వీక్షణలతో పరిపూర్ణ శాంతితో ఉంటారో, ఎవరు వైరాగ్య పరిమళతో ప్రకాశిస్తూ ఉంటారో, ఎవరు సర్వము త్యజించి బికారిలా పరిభ్రమిస్తూ దగ్గర చేరిన వారికి జ్ఞానబోధ చేస్తూ ఉంటారో వారే అవధూతలు. అట్టి అవధూత స్థితిని తెలియచెప్పే గ్రంథరాజమే అవధూత గీత. వేదాంత వాంగ్మయంలో ఇది అతి ప్రశంసనీయమైనది. ఇది అష్టాధ్యాయాలతో 289 గీతలతో విరాజిల్లుతూ ఉన్నది. తీవ్ర వైరాగ్యవంతులై మోక్షాపేక్ష కలిగినటువంటి వారికి మాత్రమే ఈ గీత ఉపయుక్తం. మోక్షం కావాలని అపేక్ష ఉన్నవాళ్లే ఈ గీతకు అర్హులవుతారు. ఇంతటి ఆత్మతత్వాన్ని ప్రతిబోధించే ఈ అవధూత గీతను ఎవరికి బోధించారు అనే ప్రశ్న మీకు వస్తుండొచ్చు. త్రిమూర్తుల అంశగా అవతరించిన దత్తాత్రేయుల వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దీనిని బోధించారు. ఇది అత్యుత్తమ అద్వైత బోధ. ఇంతకీ ఎవరా దత్తాత్రేయులు, ఏమా కథ అని అనుమానం వస్తే, కలహప్రియుడు నారదుడు తన ఆకలి తీర్చుకోవడానికి ఇనుప గుగ్గిళ్ళు తీసుకెళ్ళి వండి పెట్టమని పార్వతి, లక్ష్మి, సరస్వతిలను ఒకరి తర్వాత ఒకరిని అర్థిస్తాడు. ఇనుప గుగ్గిళ్లను వండటం తమ వల్ల సాధ్యం కాదని వారు అసక్తతను వ్యక్తం చేయడం కాక, అవి అసలు ఉడుకుతాయా, ఎవరు వండలేరని వాదనలకు దిగారు. అప్పుడు నారదుడు భూలోకానికి వచ్చి అత్రి మహాముని ఆశ్రమానికి వెళ్ళి అతని అర్ధాంగి అనసూయాదేవిని అర్థిస్తాడు గుగ్గిళ్ళు వండి పెట్టమని. ఆమె సరే అంటుంది. తన భర్త అత్రి మహాముని చరభక్తితో కడిగి ఆ పాదోదకాన్ని ఇనుప గుగ్గిళ్ళ పైన చల్లుతుంది. గుగ్గిళ్ళు పక్వమై ఉడికిపోతాయి. ఆ గుగ్గిళ్లను తీసుకువెళ్ళి నారదుడు ముగ్గురమ్మలకి చూపిస్తాడు. ఆశ్చర్యచకితులైన ముగ్గురమ్మలు సిగ్గుపడి తలదించుకుంటారు. పరాభవం, ఈర్ష్య, అసూయలు వారిని దహించి వేయగా, మాతృత్రయం అనసూయ శక్తి సామర్థ్యాలను పరిశీలించమని తమ భర్తలకు అనగా త్రిమూర్తులను ఉసికొల్పుతారు. అనసూయ పాతివ్రత్య మహిమను తెలిసిన త్రిమూర్తులు భార్యల కోరికకు అడ్డు చెప్పక అనసూయను పరీక్షించటానికి సన్యాసుల వేషంలో అత్రి మహాముని ఆశ్రమానికి వించేశారు. అనసూయ దేవిని నిర్వాణ భిక్ష కోరుతారు. అనసూయ మారు చెప్పక తన భర్త పాదాల్ని కడిగి ఆ చరణామృతాన్ని కపట సన్యాసులపై చల్లుతుంది. ఆ త్రిమూర్తులు ముగ్గురు పసిబాలురుగా మారిపోతారు. అనసూయ అప్పటికప్పుడు తన చనుబ్రు చేపును రాగా పాలను ఆ పిల్లలకి పడుతుంది. ఈ విషయం తెలిసిన అత్రి మహాముని తన దివ్య దృష్టితో ఏం జరిగిందో తెలుసుకున్నాడు. అనసూయ త్రిమూర్తుల వంటి బిడ్డ కావాలని ఎప్పటినుంచో కోరుకుంటుంది. ఆ కోరిక ఈ విధంగా తీరిందని సంతోషిస్తాడు. భార్య త్రిమూర్తుల అంశతో బిడ్డ
కావాలనుకున్నది కనుక అత్రి మహాముని ఆ ముగ్గురు పసిబాలను కౌగిలించుకోగానే వారు ముగ్గురు అదృశ్యమై 3 శిరస్సులు 6 చేతులు గల ఒకే పిల్లవాడుగా మారిపోతారు. ఆ అత్రి మహాముని ఆ పిల్లవానిని దత్తాత్రేయుడు అని నామకరణం చేస్తాడు. త్రిమూర్తుల అదృశ్యమయ్యారని తెలిసిన ముగ్గురమ్మలు లబోదిబోమంటూ అత్రి మహామునికి పతిభిక్ష పెట్టమని ప్రార్థిస్తుంది. అత్రి మహాముని వారి అభ్యర్థన మేరకు త్రిమూర్తులను తిరిగి ప్రసాదిస్తాడు. త్రిమూర్తుల అంశతో జన్మించిన ఈ దత్తాత్రేయుడే నిత్య వైరాగ్యంతో అవధూతలాగా అడవిలో సంచరిస్తున్నప్పుడు ఎదురుబడ్డ సుబ్రహ్మణ్య స్వామికి ఆయన అభ్యర్థన మేరకు అవధూత గీతను బోధిస్తారు. ఇంతకీ ఈ అవధూత లక్షణాలేమిటి అంటే, ఆశాపాశాల నుంచి విడబడినవాడు, ఆది మధ్యాంతరములందు నిర్మలుడు, నిత్యానంద స్వరూపుడు అయిన అట్టి వానికి ఆకారము అతని లక్షణం. ఎవని చేత వాసనలు విడబడునవో, ఎవడు నిరామయుడై ఉన్నాడో, ఎవడు వర్తమాన పదార్థాలతో ఉనికి కలిగి ఉన్నాడో అట్టి వానికి వకారము లక్షణమై ఉన్నప్పుడు, ఎవని శరీరం ధూళి ధూపరహితమై ఉందో, ఎవని చిత్తం నియమింపబడి ఉన్నదో, ఎవరు ధ్యాన ధారణలో విముక్తులై ఉన్నారో వారికి ధూకారం లక్షణమై ఉన్నది. తత్వచింతన కలిగి ఉన్నవాడు, చింతాచేష్టలు వీడినవాడు, అహంకార మాధ్యములను విడిచినవాడు ఎవరో వానికి తకార లక్షణం వస్తుంది. అంటే అవధూత అనేటువంటి విషయము ఇక్కడ వర్ణించబడుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఎవరు ఏ విధమైనటువంటి స్థితికి చేరుకున్నారో అది మీ లక్ష్యాన్ని బట్టి మీరు దాన్ని పొందగలుగుతూ ఉంటారు. మానవ జీవితంలో గురువు యొక్క ఆవశ్యకత చాలా ఉంటుంది. అనేక జన్మల్లో చేసిన మంచి పనుల ఫలితం భగవంతుని దయ పొందటానికి మనకు మార్గాన్ని చూపించగల గొప్ప గురువుతో మనం ఆశీర్వదించబడ్డాము. ప్రతి మానవునికి తన జీవితంలో గురువు ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సద్గురువు లేకుండా భగవంతుని దయ పొందటం అనేది అసాధ్యం, దుర్లభం కూడా. ఎందుకంటే ఆయన మనకు మార్గం చూపిస్తాడు. కాబట్టి మనందరికీ అవసరమైన మొదటి విషయం గురువు దయ. మనకు గురువు దయ ఉంటే, మనకు ఆయన మార్గదర్శనం ఉంటే, దర్శకానికి అనుగుణంగా మనం వ్యవహరిస్తే మనం భగవంతుని వద్దకు చేరుకొని ఆయన కృపకు పాత్రులవుతాం. అంటే గురువు యొక్క మార్గదర్శకత్వానికి మనం యోగ్యులంగా అర్హులంగా కూడా కావాలి. లేకపోతే మనం సాధించినా కూడా ఏమీ పొందలేము, సాధించగలిగేది ఏమీ లేదు. అందువల్ల గురువు దయ మొదట అవసరము అని అంటూ ఉంటారు. గురువు దయ పొందటం మన కర్తవ్యం. మనమందరం ఆశీర్వదింపబడ్డాము కాబట్టే అలాంటి గురువుల దయ మనకు లభ్యమవుతూ ఉంది. ఇక అందరి కర్తవ్యం మన గురువు బోధించిన దానిని సాధ్యమైనంత వరకు అనుసరించటమే మనం చేయాల్సినటువంటి పని. గురువు నోటి నుండి వచ్చే పదాల గురించి మనం ఎప్పుడూ ఆలోచించకూడదు. ఆయన చెప్పిన దాన్ని తిన్నగా పాటించాలి. ఎందుకంటే ఒక గురువు అప్పటికే మనతో చెప్పే ప్రతి దాని యొక్క పరిణామాలను చవిచూసి అనుభవపూర్వకంగా తెలుసుకొని ఆచరించి మనకు చెబుతారు. అందువల్ల దాని గురించి మరలా ఆలోచించాల్సిన అవసరం లేదు. మరియు విధేయతతో కళ్ళు మూసుకొని ఆయన ఆదేశాలను
పాటించటం మన కర్తవ్యం అయిపోతుంది. అనేక జన్మలలో మనం చేసుకున్న పూర్వకర్మల పుణ్య ఫలితమే ఇంత మంచి పరమాత్మ, పరమ సద్గురు, పరమ టీచర్, పరమ సద్గురువుగా, పరమ పితగా మనకు లభించారు. వారి ఆశీర్వాదం లభించటం ఇది మనం చేసుకున్న అనేక జన్మల యొక్క పూర్వ జన్మ యొక్క సుకృతం. కాబట్టి ఈ విషయాలను భారతీయతను నేర్పుతూ ఉంటుంది. భద్రతతోటి మనము రేపటి తరాల వారికి కూడా అందించాల్సిన విషయం ఎంతైనా ఉన్నది. కాబట్టి మీరు తెలుసుకున్నది, తెలుసుకోవాల్సినది చాలా ఉంటుంది. ఆధ్యాత్మికతకు స్వతంత్రం అనేది చాలా ఉంటుంది. అందుకనే జ్ఞానము అనేది చాలా అవసరము. ఆత్మ గురించి చెప్పేదే బ్రహ్మ జ్ఞానము. ఆత్మ అని తెలుసుకునేదే నేను బ్రహ్మ అని తెలుసుకోవటం. ఆత్మ ఎన్నడూ పుట్టలేదు, పుట్టదు కూడా. కాబట్టి చనిపోయేది కాదు, పుట్టుక లేదు. కాబట్టి ఉండటం ఉండకపోవటం అంటూ రెండూ ఉండవు. ఆత్మకు పుట్టుక, ఉండటం, పెరుగుదల, మార్పు, తరుగుదల, చావు, ఈ 6 వికారాలు ఏమీ లేవు. ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించినవి. మరణించిన శరీరం మరణించిన ఆత్మ మరణించదు. అందుకే అజర్, అమర్, అవినాశి అని అంటూ ఉంటారు. అందుకనే పరమాత్మ సత్ పదార్థము అంటే ఆత్మ, అది అవినాశి, సత్యమైనది. అది ఏ కాలంలోనూ కూడా అసత్యం అనేది ఉండదు, అంటే మరణించదు. ఆత్మ ఒకప్పుడు ఉన్నది, లేదు అలా అని మరొకప్పుడు లేదు అన్నది లేదు. ఆత్మకు అస్తిత్వము అనేది ఎప్పుడు సదా ఉంటుంది. ఆ అస్తిత్వం ఎప్పటికీ నాశనం కాదు. ఈ ఆత్మకు జనన మరణాలు, వృద్ధి క్షయములు లేవు. ఈ ఆత్మ స్వరూపానికి కాల పరిమితి లేదు. ఈ కాలము స్పేసుని ఆక్రమించదు. అంటే ఆత్మకు టైం అండ్ స్పేస్ నిమిత్తం లేదు. ఉన్న చోటనే ఉంటూ మార్పు చెందుతుందా అంటే అది లేదు. ఎన్నాళ్లకు ఉన్నా అది మార్పు లేకుండా యథావిధంగా అవినాశిగా ఉంటుంది. ఈ ఆత్మ శాశ్వతమైనది అని అంటూ ఉంటారు. ఈరోజు ఉండి రేపు పోయేది కాదు. పురాతనమైపోయింది అంటానికి అది మళ్ళా కొత్తగా పుట్టేది లేదు. ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. పాతబడదు, కొత్తగా ఉండదు. అందుకనే ఇది ఆత్మ సనాతనము అని చెప్తూ ఉంటారు. ఊహకు అందనిది ఈ సనాతనం అంటే. ఏ శరీరంలో ఆత్మ ఉంటుందో ఆ శరీరం మరణించిన అందులో ఉన్న ఆత్మ మరణించదు. ఆత్మ సనాతనమైనది. అది ఒకప్పుడు పుట్టలేదు. కాబట్టి చావు అనే వికారము కూడా ఆత్మకు లేదు. ఈ యొక్క శ్లోకంలో ఆత్మకు ఎటువంటి వికారము లేదు అని కృష్ణుడు చెప్పాడు. వికారాలు అంటే మార్పులు. ప్రపంచంలో ఉన్న ఏ వస్తువుకు అయినా 6 వికారాలు తప్పవు. ఉదాహరణకు మన శరీరాన్నే మనం తీసుకుందాము. తల్లి గర్భం నుండి బయటకు రావటం, పుట్టటం, ఉండటం, పెరగటం, అవయవాలు మార్పు చెందటం, క్షీణించటం, మరణించటం అనేవి శరీరమునకు కలిగే 6 విధాలమైన వికారాలు అంటే మార్పులు. ఈ మార్పులు ఆత్మకు లేవు. ఏదైనా వస్తువు ఒకప్పుడు ఉనికిలోకి వస్తే అది తర్వాత లేకుండా పోతుంది. శరీరం కూడా తల్లి గర్భంలో నుండి వస్తుంది, మార్పులు చెందుతుంది, తర్వాత భూగర్భంలో కలిసిపోతుంది. కానీ ఆత్మ ఎక్కడి నుండి రాదు, ఎక్కడికి పోదు అని చెప్తూ ఉంటారు. పుట్టినప్పుడు శరీరం చిన్నగా ఉంటుంది. కాలం గడిచే కొద్దీ పెరుగుతూ ఉంది, మరలా క్షీణిస్తుంది, తుదకు మరణిస్తూ ఉంటుంది. ఉదాహరణకు మన ఫ్యామిలీ ఆల్బమ్ను చూస్తూ ఉంటాం. అందులో మీ చిన్నప్పుడు ఫోటో చూపించి ఇది ఎవరు అని అడిగితే ఎవరు చెప్పలేరు. ఇది నేనే అని మీరే చెప్పాలి. కానీ ఆ ఫోటోలో ఉన్న చిన్న పాపాయి
శరీరానికి ఇప్పుడు మీరు 6 అడుగుల శరీరం ఎంత తేడా ఉంది? అస్సలు పోలికే లేదు. కానీ అది నేను అంటున్నారు. అంటే ఈ నేను ఎవరు? అంటే ఈ శరీరం నేను కాదు అని మీకు తెలుసు. కానీ దైనందిన జీవితంలో ఈ సత్యాన్ని ఒప్పుకోవటానికి మీ మనసు అంగీకరించదు. ఇది అంతా నాది అని ఎవరికి ఇవ్వను అనే అహంకారం, లోభము మనలోని జ్ఞానాన్ని కప్పివేస్తాయి, అజ్ఞానంలో పడేస్తాయి. అజ్ఞానం పోవాలంటే జ్ఞానం కావాలి. ఆత్మస్వరూపం గురించి అవగాహన పెంచుకోవాలి. ఈ పెరుగుదల తరుగుదల అంటే వృద్ధి క్షీణతలు ఆత్మకు లేవు. ఆత్మ ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటూ ఉంటుంది. ఆత్మ మార్పు చెందదు, శరీరం మార్పు చెందుతుంది. ఎందుకంటే దానికి ఎటువంటి ఆకారము లేదు. ఆత్మకి ఎటువంటి ఆకారము లేదు. శరీరము మరణించినప్పుడు ఆత్మ మరణించదు అని అర్థం చేసుకోవాలి. మరణం అనేది బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము మాదిరి శరీరానికి కలిగే ఒక పరిణామం. అంటే అదేవిధంగా జీవితంలో ఈ విషాదానికి చోటు ఉండదు. ఒక పరిణామంగా శరీరం వదిలేస్తాం. ఈ విషయాన్నే కృష్ణ పరమాత్మ అర్జునుడికి వివరించారు. శరీరానికే కాదు, ప్రతి వస్తువుకి కూడా 6 వికారాలు అంటే మార్పులు ఉంటాయి. పుట్టడం, ఉండటం, పెరగటం, మార్పు చెందటం, క్షీణత, నాశనం కావటం. ఈ మార్పులు ప్రతి దేహానికి ఉంటాయి. కానీ ఈ మార్పులు ఆత్మకు లేవు. ఆత్మ పుట్టదు, చావదు. దానికి ఆది అంతము లేదు. ఆత్మ ఎల్లప్పుడూ ఉండేదే. చావు లేనిది. దానికి కాలము దూరము లేదు. అది శాశ్వతము, మార్పు చెందనిది, క్షీణత లేనిది. శరీరము మరణించిన ఆత్మ చావదు. ఆత్మకి ఏ వికారము లేదు. శరీరములు మార్పు చెందుతూ ఉంటాయి, ఆత్మకు మార్పు లేదు. కాబట్టి ఓ అర్జున, ఈ భీష్ముడు, ద్రోణుడు, నీవు, నేను అందరము ఆత్మస్వరూపులమే. ఈ శరీరాలు కాదు. ఈ శరీరాలు అశాశ్వతాలు. శరీరంలో ఉండే ఆత్మ శాశ్వతమైనది. కేవలం శరీరాలు నశిస్తాయే కానీ ఆత్మ కాదు. కాబట్టి నీ తాత, నీ గురువులు, నీ బంధువులు శరీరాలు పోతాయి, వారు చావరు. కాబట్టి నీవు మరణిస్తారేమోనని దుఃఖించటం అవివేకం అని బోధించాడు కృష్ణుడు. దీని వలన మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మన కళ్ళ ముందు సజీవంగా జరిగే పరిణామాలకు పరిమితంగా దుఃఖించటం, ఈ పరిణామంకు కుంగిపోవటం, కర్తవ్య నిష్టను వదిలిపెట్టడం అవివేకం అని మనకు అర్జునుడికి కృష్ణ పరమాత్మ చెప్పారు. కాబట్టి మనము తెలుసుకోవాల్సినటువంటి విషయము ఇది. ఆత్మ యొక్క జ్ఞానము, బ్రహ్మ జ్ఞానము. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్ के बेहद परम 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 महाशांति है, महाशांति है, महाशांति है. नमस्ते.